सुमनसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी हेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पंकजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदन कामिनी आदिलक्ष्मी सदा पालय माम्। ऐकलिकल्मष नाशरि कामिनी वैदिकरूपिणी वेदमये क्षीरसमुद्भव मंगళరూపిణి। హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోకుల సంజయ్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి ఈ వీడియోలో చూస్తున్నారు కదా, వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఏ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నానో ఈరోజు కంప్లీట్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తుంటే అటువంటి వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఇప్పుడు మనం అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా, నేనైతే థర్స్డే నుండి వరలక్ష్మి వ్రతం కోసం అయితే, అంటే పూజ కోసం నేనైతే అమ్మవార్లని రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఎందుకు ఇంతమందిని అమ్మవార్లని నేను రెడీ చేసుకుంటున్నానో మీకు అర్థం కావడం లేదు కదా. సో చూస్తున్నారు కదా, నేనైతే నిజం చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం రోజున నేను పూజ అయితే చేయలేదండి. పండగ రోజు బోటిక్ ఉండటం వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అప్పుడు చేయలేదన్నమాట. అందులోనూ లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అందుకని నేను చేయలేకపోయాను. ఇంకా ఆ తర్వాత చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చే శుక్రవారం రోజున, ఈ మంత్లో చాలా వరకు కూడా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటారు కుదరలేని వాళ్ళు. సో నెక్స్ట్ నేను థర్డ్ శుక్రవారం రోజున అయితే పూజని చేసుకోవడం కోసం థర్స్డే నుండి కూడా పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. సో ముందు రోజు నేను చూస్తున్నారు కదా, అమ్మవారికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ని అలాగే స్టేజ్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా కట్ చేస్తే మార్నింగ్ అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ 4కి అయితే లేసాను. ప్రతి ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతం అంటే ముందు రోజు నుండి స్టార్ట్ చేస్తాను, బట్ హోల్ నైట్ మేల్కుంటూ ఉంటానన్నమాట కంప్లీట్గా. సో ఈసారి ఏంటంటే నాకు కొంచెం తొందరగా పనులన్నీ అయిపోయాయి అనమాట. ముందు రోజు స్టేజ్ అంతా బ్యాక్ డ్రాప్ అలాగే అన్నీ రెడీ చేసేసుకున్నాను కాబట్టి హ్యాపీగా 4కి అయితే లేసి ఆ తర్వాత ప్రసాదాలు స్టార్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా చూస్తున్నారు కదా, ఒక పక్క ప్రసాదాలు చేసుకుంటూ ఇంకొక పక్క అయితే అమ్మవారి ఫేసెస్ అన్నీ కూడా పూర్తిగా పెట్టుకొని ఇలా అష్టలక్ష్మిలు వచ్చే విధంగా ఈ సంవత్సరం అయితే నేను ప్లాన్ చేసుకున్నానండి. మధ్యలో అయితే గజలక్ష్మిని అమ్మవారిని పెట్టుకొని చుట్టూరు కూడా అష్టలక్ష్మిని పెట్టుకొని, ఇంకా అలాగే మనం ప్రతి సంవత్సరం కలశ పెట్టుకుంటాం కదా, సో కలశానికి కూడా నా దగ్గర ఉన్న అమ్మవారిని పెట్టుకొని ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంతమంది అమ్మవార్లని నా ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం వల్ల నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ సంవత్సరం అయితే నాకు అనుకున్న దానికంటే కూడా ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే కూడా చాలా చక్కగా కుదిరారు అనమాట అమ్మవారు. ఇంకా చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు ఏ విధంగా అమ్మవారు ఎంత అందంగా రెడీ అయ్యారో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో చాలా బాగా అనిపించారు ఈ సంవత్సరం అయితే. నేను ఇంకా ఈ ఫేసెస్ అన్నీ కూడా చిక్పేటలో అయితే షాపింగ్ స్టార్ట్ చేశాను కదా, అక్కడ అమ్మవారి ఫేసెస్ అన్నీ కూడా అక్కడే షాపింగ్ చేశానండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా టోటల్లీ అయితే ప్రసాదాలతో సహా అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. ఇంకా అలాగే ఒక పక్క ప్రసాదాలు చేసుకుంటూ కూడా మరొక పక్క చూస్తున్నారు కదా, గౌరీ కిషోర్ వ్లాగ్స్ అని కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే మా ఫ్రెండ్ స్టార్ట్ చేశారండి. సో తన వీడియో కూడా ఫ్రైడే అప్లోడ్ చేశారనమాట, లాస్ట్ వరలక్ష్మి వ్రత పూజ వీడియో అయితే. సో ఆ వీడియోను చూస్తూ కూడా నేను ఈ విధంగా ప్రసాదాలు అమ్మవారి అలంకరణ కూడా చేసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఆ తర్వాత పూజనైతే స్టార్ట్ చేసేసానండి. సో బుక్లో చదువుకుంటూ అమ్మవారి వ్రత కల్పం అయితే ఈ విధంగా నేను పూజని పూర్తి చేసుకున్నాను. सुमनसवन्दित सुन्दरी माधवी चन्द्रसहोदरी
क्षेममये मुनिगणवन्दित मोक्षप्रदायिनि ఇంకా ఆ తర్వాత मञ्जुलभाषिणि తోరణం కట్టించేసుకొని అక్షింతలు వేసుకొని ఇంకా ఆ తర్వాత పూజనైతే పూర్తి చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ముఖ్యంగా అత్తమ్మతో అయితే వాయనం ఇవ్వడం స్టార్ట్ చేసేసానండి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే అత్తమ్మతో స్టార్ట్ చేసి ఆ తర్వాత మా అమ్మకు కూడా ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత 1 by 1 అప్పటి నుండి కూడా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మార్నింగ్ పూజ చేసుకొని భోంచేసి ఆ తర్వాత వారి వారి ఇళ్లల్లో అలసిపోయి ఉంటారు కదా, అందులో ఎండలో చాలామంది రాలేరని ఈవినింగ్ పైన అయితే తాంబూలానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. నేను కూడా అలాగే ఫ్రెండ్స్ అందరినీ కూడా ఈవినింగ్ అయితే రమ్మని చెప్పానండి. కానీ చాలామందికి అప్పుడు ఆ టైంలో పనులు ఉన్న వాళ్ళందరూ ఆఫ్టర్నూన్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయారనమాట నా కోసం అయితే ఇంకా రావడానికి. ఇంకా నేను స్టార్టింగే పూజ అవ్వగానే అందుకోసం పెద్దవారైన అత్తమ్మకి అలాగే అమ్మకి కూడా ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరికీ కూడా వాయినం ఇవ్వడం కోసం అయితే ఈ విధంగా రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. ప్యాకింగ్ అంతా కూడా ఎందుకంటే లంచ్ చేసేసిన తర్వాతే ఈవినింగ్ కోసం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఈ విధంగా ముందుగానే మనం ప్యాకింగ్ చేసేసుకుంటే అప్పుడు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే వచ్చిన లక్ష్మీదేవుల్ని వెయిట్ చేయించుకుంటా మనం అప్పటికప్పుడే రెడీగా పెట్టుకున్నామంటే ఇచ్చేయచ్చు కదా. సో అందుకని ఆఫ్టర్నూన్ పైన కూడా ఇవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా. ఇంకా ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మాకు సిస్టర్ అనమాట. సో తను వచ్చేసారు. ఇంకా ఆ తర్వాత తనకు కూడా వాయనం అయితే ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత చూస్తున్నారు కదా మా కజిన్ సిస్టర్ అండి. సో తను కూడా ఈవినింగ్ ఫంక్షన్ ఉందని ఈవినింగ్ అయితే వచ్చేసారు. సో తనకు కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా వీళ్ళందరూ కూడా మా సిస్టర్స్ అండి. సో చూస్తున్నారు కదా, వీళ్ళు కూడా చాలా దూరం నుండి వచ్చారనమాట నా కోసం అని పిలవంగానే. ఇంకా చూస్తున్నారు కదా, ఈవినింగ్ 6 పైన అయితే ఈ విధంగా ఇంకొకసారి పూజ అయితే చేసేసుకొని ఈవినింగ్ 6 పైన వాయనం ఇవ్వడానికైతే ఒక్కొక్కరు 1 by 1 కూడా వస్తూ ఉన్నారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, అప్పటి నుండి కూడా టైం ఎలా పరిగెడుతుందో తెలియదు అనమాట. సో 1 by 1 అందరూ కూడా వస్తూ ఉంటే ఇంకా వాళ్ళని చూస్తూ ఉంటే మనసారా కడుపు నిండా హ్యాపీనెస్తో నిండిపోయి ఆ తర్వాత మనకి టైం తెలియకుండానే 9-9:30 వరకు కూడా అయిపోతుందన్నమాట. సో వచ్చిన ముత్తైదుల్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి నేను వారి దగ్గర పసుపు కుంకుమను కూడా సమర్పించి ఆ తర్వాత నేను సిద్ధం చేసుకున్న వాయనాన్ని అంటే తాంబూలాన్ని ఇచ్చి వారి దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని ఈ విధంగా నేను అయితే చూస్తున్నారు కదా ఫొటోస్ అయితే గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పి ఈ విధంగా ఫొటోస్ అయితే తీసేసుకొని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ఈ విధంగా అయితే నేను కొన్ని వీడియోస్ని అయితే కూడా ఈ సంవత్సరం అయితే తీయడం జరిగింది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తినైతే గౌరీ అనమాట. సో తనదే యూట్యూబ్ ఛానల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను షేర్ చేస్తానండి. తను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. తినైతే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి అనమాట. ఫ్రెండ్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో దేవుడిచ్చిన వరంగానే అనుకుంటాం కదా. సో నాకు కూడా అలానే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా బాగా ప్రతి ఒక్క విషయం సపోర్ట్ చేశారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, తినైతే మా యోగా టీచర్ అండి. ఇంకా వాళ్ళ డాటర్ అనమాట. సో నిండు ప్రెగ్నెంట్తో ఉన్నారనమాట. అయినా కూడా అమ్మవారిని చూసేందుకు చాలా దూరం నుండి కూడా వచ్చారు. ఇంకా ఆ తర్వాత తినైతే చాలా మంచి ఫ్రెండ్ అండి దీప. ఇంకా ఆ తర్వాత కవిత అక్క అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఈ సిస్టర్ అయితే నాకు చాలా విషయాల్లో మంచి ఇన్స్పిరేషన్ అండి. చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఇంకా ఈ అక్క అయితే నాకు చాలా ఫేవరెట్ సిస్టర్ అనమాట. సో చూస్తున్నారు కదా, రాణి అక్క నాకు చాలా విషయాల్లో బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి కాన్ఫిడెన్స్ని అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇంకా తినైతే స్వరూప ఇంకా చాలా మంచి ఫ్రెండ్ అనమాట. సో ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, తినేంటంటే మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోయిందనమాట. సో నేనైతే ఒక డాటర్ లాగా చూసుకుంటూ ఉంటాను. సో తినే మా మగవాస్ బ్యూటీ స్టూడియోలో ఒక మంచి బ్యూటీషియన్ అనమాట. సో తినేంటంటే చాలా ఒక హార్డ్ వర్కర్, అలాగే చాలా బాగా అందరినీ రిసీవ్ చేసుకోవడంలో కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా కలిసిపోతుంది. వచ్చిన వాళ్ళందరూ అది చెప్తూ ఉన్నారనమాట. సో తిను హెల్ప్ వల్ల నాకు ఇయర్ చాలా ఈజీ అయిపోయిందండి. సో తను కూడా నాకు ఈ వరలక్ష్మి వ్రతం రోజున తాంబూలాన్ని అయితే
ఇచ్చేసిందనమాట. సో చూస్తున్నారు కదా, తను హెల్పింగ్ వల్ల నాకు అసలు టైం తెలియలేదనమాట. చాలా బాగా ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే తంజావూరు పెయింటింగ్ మా బొటిక్లో అయితే కొత్తగా స్టార్ట్ చేసామండి. సో ఇలా అమ్మవారికి నేను ఈ విధంగా పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిని అయితే చేసుకున్నానండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పర్సనల్గా షేర్ చేయండి. చూశారు కదండి, ఈ సంవత్సరం అయితే నేను వరలక్ష్మి వ్రత పూజలో అయితే ఈ విధంగా అష్టలక్ష్మిని కూడా నేను మా ఇంట్లో తెచ్చిపెట్టుకొని అమ్మవార్లకైతే నాకు తెలిసిన విధంగా అయితే నేను వీలైనంత వరకు కూడా పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఇందులో ఎటువంటి తప్పులు ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారంటే, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.